హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది తిరుమల కొండ ఎక్కినటువంటి వీడియో అండి. ఈ వీడియో మీకోసం పెడుతున్నానండి. ఈ వీడియోని ఆదరిస్తే అంతే చాలనుకుంటున్నానండి నేను. నా జన్మ ధన్యమైనట్టేనండి. ఎందుకంటే స్వామివారితో పాటు మీరు కూడా జర్నీ చేయొచ్చు. నాతో పాటు స్వామివారిని మీరు కూడా చూడొచ్చండి అక్కడక్కడ. ఏంటంటే ఈ నామాల వద్దకెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణ, గోవింద, వెంకటరమణ అని చెప్పి గోవిందనామాలు చెప్పుకొని, చక్కగా దండం పెట్టుకొని, పసుపు, కుంకుమ వేసుకొని, ఈ పిండి దీపారాధన మొదలుపెట్టానండి. పెద్ద దీపంలో మాత్రం 7 ఒత్తులేసానండి. ఎరుపు ఒత్తులు పట్టుకెళ్ళాను. కొంచెం బెల్లం ముక్క కూడా పట్టుకెళ్ళండి ఇంటి నుంచి నైవేద్యం పెట్టడానికని. కొబ్బరికాయ కొట్టేసి చక్కగా నైవేద్యం పెట్టుకోవచ్చని. ఇలా నేను కొన్ని నీళ్లు చల్లుకొని, పద్మం వేసుకొని, పసుపు, కుంకుమ వేసుకొని, ఆ పిండి దీపారాధన చేసుకున్నానండి. ఈ భాగ్యం కల్పించాడండి ఈ వెంకన్న స్వామి నిజంగానండి. ప్రతిరోజు నేను దండం పెట్టుకునే స్వామి ఈ ఒక్క అవకాశం ఇచ్చాడండి నాకు. తర్వాత అవకాశం ఎలా ఉంటదో మనకి తెలియదండి. పోయింది రాదండి మనకు. వచ్చేది మనకు తెలియదు. కాబట్టి ఉన్నదే మనదనుకోని నాకు ఈ పిండి దీపారాధన అంటే చాలా ఇష్టమండి. అది స్వామివారి దగ్గర చేయటం ఇంకా ఇంకా ఇష్టమండి నాకు. అందుకని అన్నిటికి పచ్చ కర్పూరం పెట్టానండి. మా వోడు ఇంకా పెద్ద పెద్ద కర్పూరాలు ఇచ్చాడండి. "అవి కూడా పెట్టు మమ్మీ, ఇక్కడియి కూడా పెట్టు" అన్నాడు. ఇంటి దగ్గర నుంచి నేను పచ్చ కర్పూరం తీసుకెళ్ళండి. చక్కగా వెలిగాయండి. అన్నీ వెలిగించి చక్కగా బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నానండి. ఎంత ఓపికగా పెట్టుకుంటుందో అని అందరూ చూస్తున్నారండి దీపంకేసి. చాలా మంచిగా అనిపించిందండి. ఒక ఐదుగురికి బొట్టు పెట్టి నేను కూడా పెట్టుకొని చక్కగా స్వామివారికి ఈ దీపాన్ని ఆ కాళ్ళ దగ్గర ఆయన పాదాల వద్ద చేరితే నాకంతే చాలండి ఈ దీపం. ఎటువంటిదైనా మనం భక్తితో చేస్తే చేరుతుందనే నమ్మకంతో పెట్టానండి. ఇగో స్వామివారికి బొట్లు పెడుతున్నానండి. మొదటి మెట్టుకి పెట్టి మా వోడు కూడా కర్పూరం వెలిగిచ్చాడండి. వెలిగించి దండం పెట్టుకున్నాడండి. ఇంక బయలుదేరాం పైకిలాగా కొద్ది కొద్దిగా నవ్వుకుంటూ పక్కన కూడా నడుస్తున్న వాళ్ళు కూడా పరిచయమై మంచిగా మాట్లాడుతున్నారండి. హాయిగా వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఎక్కుతున్నారు. ఇక్కడ నేను చిన్న ఇల్లు కట్టి దానికి పసుపు, కుంకుమ పెట్టానండి. దేవుడికి తెలుసండి ఆ ఇల్లు సంగతి. అందుకే ఆయన దగ్గరే కట్టేశాను. నాకెంతైతే అంత. ఎంత వీలైతే అంత. ఆ స్వామి ఇచ్చేది ఇయ్యంది ఆయనకే తెలుసండి. ఆ తర్వాత ఇలా పిల్లలు చూడండి చక్కగా మొక్కుకుంటూ ఎక్కుతున్నారండి. అందరూ మా పక్కన ఎక్కే వాళ్ళందరూ జోక్‌గా అందరూ నవ్వుకుంటూ వెళ్ళామండి. ఎంత బావుందంటే జర్నీ. నాకైతే ఈసారి ఇంత కూడా అలసట వస్తుందండి. అక్కడక్కడ వస్తుంది. కానీ అది అలసట కింద రాలేదండి నాకు. అదొక ఆనందం కింద తీసుకున్నానండి నేను. మా వోడు ప్రతి 50 మెట్లకు కూర్చోబెడతానమ్మా నిన్ను. ప్రతి 50 మెట్లకు కూర్చోబెడతాను. నువ్వు నడిచే ఎక్కాలి ఎలాగైనా ఈసారి అని చెప్పాడండి. ఎందుకంటే నేను ఎన్నో సార్లు ఎక్కానండి. కానీ మా వోడు ఈసారి కూడా ఎక్కమ్మా నువ్వు నాతో ఎక్కమ్మా అని చెప్పి వాడు బలవంత పెడితేనే నిజంగా ఈ భాగ్యం దక్కిందండి. భయమేస్తుంది. ఎందుకంటే ఆయాసం వస్తది నాన్న నేను ఎక్కలేను. కాళ్ళు నొప్పులున్నాయిరా, నడుము నొప్పుంది ఎక్కలేనంటే, లేదు మమ్మీ నువ్వు ఎక్కేస్తావు. ప్రతి 50 మెట్లకి నేను కూర్చోబెడతానన్నాడు. ఆ! చాలులే. ఇంక వాడంటే చకచకా ఎళ్ళిపోతాడు గదండీ! ఆ భయం ఉంటది నాకు. లేదు నేను నిన్ను తీసుకొనే ఎక్కుతాను మమ్మీ అనన్నాడు. ధైర్యంగా ఎక్కానండి ఇలాగా. ఇలా పెద్దవారు కూడా ఎక్కుతుంటే ఎంత సంతోషమండి. ఇంక నేనెంత లెక్కండి అంత పెద్దవారు ఎక్కుతుంటే. మోకాళ్ళ పర్వతం కొంచెం పైకెళ్ళినప్పుడు కొద్దిగా అలసట వస్తదండి. అయినా కూడా ఏమీ కాదండి. మనకు అలసటొస్తే కొంచెం చాక్లెట్‌లు నోట్లో పెట్టుకుంటే, దాంతో ఇంక అలసట పోతుందండి నాకు. పెద్ద బార్ చాక్లెట్ పట్టుకొచ్చాడండి మా వోడు. ఇంక దాంట్లో నుంచి తినుకుంటూ ఈ కోతులండి అవి మాత్రం ఏమనట్లేదండి. మనుషులు ఏం పెట్టినా తింటున్నాయండి. నేను కొంచెం బిస్కెట్లుంటే అవి పెట్టానండి. బ్యాగ్‌లో పట్టుకెళ్ళాం అక్కడక్కడ తినడానికి అన్నట్టుగా. అవి ఇచ్చానండి. తీసుకొని పోయింది చక్కగా. ఏంటంటే అలసట ఎందుకు రావడం లేదంటే, నాకంటే ముసలి వాళ్ళు ఎక్కుతున్నారండి. పెద్దవాళ్ళు. చాలా పెద్దవాళ్ళు నాకంటే ఎక్కుతున్నారు. నాకేంటి అనుకుంటూ ఎక్కానండి. ఇది చూడండి అందరూ కర్పూరాలు వెలిగించుకుంటూ చిన్న పిల్లలతో ఎంత బాధలు పడుతూ వస్తున్నారండి. వాళ్ళకి బాధ ఏమనిపించట్లేదండి. ఇలా ఇగో చిన్ని కృష్ణయ్య ఒళ్ళోకొచ్చాడండి నాకు. ఈ కృష్ణయ్యని పట్టుకొని నిజంగా ఆయనెవరో, నేనెవరో నా ఒళ్ళోకొచ్చే అవకాశం వచ్చిందండి ఇది. నిజంగా చిన్న పిల్లలు కృష్ణుడితో సమానమండి అక్కడ మనం ఎత్తుకుంటే. ఆయన అలసిపోయాడండి ఎత్తుకుని. బాబా, పాప అని అడిగితే బాగా ఎత్తుకొని తిరుగుతున్నారు. చక్కగా ఎక్కుతున్నారంటే, "అమ్మా ఇదిగో తీసుకో కాసేపు ఎత్తుకో" అని ఇచ్చాడండి. నేను మెట్లెక్కనా అంటే, "ఎక్కమ్మా ఏం కాదంటే" ఒక 10 మెట్లైన అదృష్టం అండి. మన మనవడో, మనవరాల్లో వచ్చే వరకు మన చేతికి భగవంతుడు ఎందుకిచ్చాడో తెలీదండి నాకు చేతికి. ఎత్తుకొనే కాసేపు ఎక్కానండి నేను. ఆయనకి కొంచెం భారం తగ్గింది కదండీ! ఇద్దరు పిల్లలండి వాళ్ళకి. అందుకే నేను ఎత్తుకున్నానండి. మెట్లెక్కాను. ఆ తర్వాత వాళ్ళకిచ్చేసి
పూర్తి చేసుకున్నానండి. మెట్లన్నీ పూర్తి చేసుకొని నామాల వద్ద పసుపు, కుంకుమ వేసుకొని దండం పెట్టుకున్నా అండి. ఇలా ఈసారి ఏ అలసట లేకుండా చక్కగా ఎక్కేసానండి పైకి. నాకైతే సంతోషం అనిపించిందండి. చాలా సంతోషమండి. ఇలా మెట్లెక్కేసిన తర్వాత కలిగే ఆనందం అండి ఎవ్వరికీ చెప్పుకోలేమండి. వాళ్ళెక్కితేనే తెలుస్తది. మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళైతే లేదా చేస్తాం అనేటోళ్ళు చేస్తే కానీ తెలుస్తదండి. ఎక్స్‌పీరియన్స్ చేయాలండి. ఒక్కసారైనా మెట్లెక్కాలండి. మెట్లు చూసి భయపడొద్దు మనం ముందుగాలే. కాకపోతే మంచిగా దారిలో మాత్రం బత్తాయి జ్యూసు దొరికిందండి. అక్కడక్కడ మజ్జిగ కూడా కొనుక్కొని తాగినా కూడా అవి దొరకాలి కదండీ మనకి. మళ్ళీ పైకెక్కిన తర్వాత మజ్జిగిస్తున్నారండి మంచిగా. లగేజ్ అంతా తీసేసుకొని కార్‌లో వెళ్ళిపోయామండి. మా వారెక్కడున్నారో అక్కడికెళ్ళిపోయాము. రూముల దగ్గర అక్కడ ఆయన లైన్‌లో నిలబడి రూమ్ తీసుకున్నాడండి. ఇంకా ఆ తర్వాత అది అలర్ట్ అయ్యేసరికి 3 గంటలు పట్టిందండి. ఆ సేపట్లో ఏదో తినుకుంటూ, తాక్కుంటూ అక్కడే కూర్చున్నామండి. తర్వాత రూమ్‌లోకెళ్ళిపోయాం. రూ. 100 రూమ్ దొరికిందండి. వెళ్ళిన తర్వాత మా వాడికి తలనీలాలిచ్చి చక్కగా మేము దర్శనానికి వెళ్ళామండి. అద్భుతమైన దర్శనం అండి. స్వామివారి దర్శనం మాత్రం చెప్పుకోలేనండి. 3 గంటల్లో అయిపోయింది మంచిగా. నన్ను, నా వీడియోస్‌ని ఆదరిస్తున్నందుకు థాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ముందుకు